మహర్షి తపస్సు గొప్పదా, అంబరీష మహారాజు భక్తి గొప్పదా? ఈ ప్రశ్నలకు సమాధానంగా సాగే అనగనగాలోని నేటి కథనమే కార్తీక వ్రత దీక్షాపరుడు భక్త అంబరీషుడు. కార్తీక వ్రత మహాపురాణం 24వ అధ్యాయం ప్రకారం అత్రి మహాముని అగస్త్యునికి ఈ విధంగా చెబుతున్నాడు. అగస్త్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వతిది వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాల్లో స్నానం చేసినా, అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనదైన ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యం, ఒక్క మెతుకు దొంగిలించినా 1,000,000 మెతుకులు దొంగిలించిన పాపం కలుగుతాయి. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కాని ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు. ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ చెబుతాను విను. సూర్యవంశానికి చెందిన మహాధార్మికుడు నభాగుని కుమారుడు అంబరీషుడు. అతడు పరమ వైష్ణవుడు. శ్రీమన్నారాయణునిపై అచంచలమైన భక్తి కలవాడు. తన రాజ్యం అయోధ్యలో పాలన సాగిస్తూ సర్వకర్మలన్నీ విష్ణు అర్పణ బుద్ధితోనే చేస్తూ ఉంటాడు. సర్వం కృష్ణార్పణం మయి నిత్యం నారాయణాయతే మనసా వాచా కర్మణా విష్ణు స్మరణేవ ధర్మము అంటూ ప్రతి నెలలో ఏకాదశి వ్రతాన్ని అత్యంత నియమంగా ఆచరిస్తూ ఉంటాడు. ఒకనాడు కార్తీక మాసంలో ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణం ఉపవాస భంగం చేసేందుకు సిద్ధమవుతాడు. అదే సమయంలో దుర్వాస మహర్షి అక్కడకు విచ్చేస్తారు. అంబరీషుడు వారిని ఆహ్వానించి, మహర్షి, మీరు స్నానాదికాలు ముగించి తిరిగి వచ్చి భోజనం చేయండి, మీకోసం నేను నిరీక్షిస్తాను అని సవినీయంగా పేర్కొంటాడు. దుర్వాసుడు స్నానార్థం యమునా నదికి వెళ్లి చాలాసేపు ఆలస్యం చేస్తాడు. ద్వాదశి సమయం దాటిపోతూ ఉన్నందున అంబరీషుడు వ్రత నియమాన్ని ఉల్లంఘించకూడదనే ఉద్దేశంతో కేవలం తులసీ దళంతో నీటితో పారణం చేస్తాడు. దుర్వాసుడు తిరిగి వచ్చి ఇది తెలిసి కోపోద్రిక్తుడవుతాడు. రాజా, నువ్వు మునిని ఆహ్వానించి నేను భోజనం చేయకముందే వ్రతాన్ని భంగపరిచావు, దానివల్ల నువ్వు అధర్మపరుడివయ్యావు అని ఆగ్రహిస్తాడు. తన జటల నుంచి భయంకరమైన రాక్షసిని సృష్టించి అంబరీషుడిపై విడుస్తాడు.